నాలాంటి వాళ్ళు ఇలాంటి పెద్ద పెద్ద పిండి వంటలకు దూరంగా ఉండడమే కరెక్ట్. ఎందుకంటే నాకు చేత కాదు. ఎందుకంటే అవి తన్నేస్తే నన్ను పట్టుకొని తంతారు. ఇంకా సంక్రాంతి రోజు పెద్దలకి ఫుడ్ పెడతాము. ఈ ఫుడ్ ఏదో వండి పెట్టేస్తే వాళ్ళకి వండుకోవాల్సిన పని ఉండదు కదా. వాళ్ళు వండుకోవడం కష్టం కదా. మా ఇంట్లో వాళ్ళకి వీడియోస్ లో కనిపించడం ఇష్టం ఉండదు. అందుకే వాళ్ళ మొహాల మీద ఒక హార్ట్ సింబల్ పెట్టేసా. ఏదో ఒకరోజు సెలబ్రిటీ అవుతా, అప్పుడు వీళ్ళు అడిగినా వీళ్ళ మొహాన్ని నా వీడియోస్ లో చూపించను. అది అలా పోజ్ కంప్లీట్ చేసేసుకొని మూవీకి వెళ్ళిపోతున్నాము. చూడండి 5 గంటలకు చలి ఏ విధంగా ఉంది అక్కడ. వెరీ బ్యూటిఫుల్, వెరీ గుడ్ క్లైమాక్స్ మ్యామ్. పండగంటే పిండి వంటలు, కొత్త బట్టలు, చుట్టాలు ఎలాగో అలాగే ఒక మూవీ కూడా పడాల్సిందే, లేకపోతే పండగ కంప్లీట్ అవ్వదు. మా శ్రీకాకుళం సైడ్ అయితే ఇది మ్యాండేటరీ థింగ్. సినిమా హాల్ కి దూరక ముందే మాకు కావాల్సిన మేతరంతా సమకూర్చుకున్నాము. సినిమా చూస్తూ మా గ్రైండర్లకు పని చెప్పాము. ఆ సంక్రాంతి ఎండ్ అయింది. కనుమలోకి అడుగు పెట్టాము. కనుమ అంటేనే కక్క ముక్క, అందరింట్లో ఇది కామన్. ఆ రోజు ఫ్రైడే పడటంతో నా చేతులు అవి తప్పించుకున్నాయి, లేదంటే నేను కూడా ఒక పట్టు పట్టేదాన్ని. అలా భోగి, సంక్రాంతి, కనుమ కంప్లీట్ అయిపోయింది. బ్యాక్ టు నార్మల్ లైఫ్స్ అన్నమాట. సంవత్సరంకి ఒకసారి సంవత్సరం సరిపడా మెమరీస్ క్రియేట్ చేసుకుంటాము. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. బై బై.